ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలంలోని ఎర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులను 3 నెలల్లో పూర్తి చేసి పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. కొరిసపాడులోని ఎత్తిపోతల పథకం జలాశయాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా కొరిసపాడు జలాశయానికి తరలించి అక్కడి నుంచి కాలువల ద్వారా పొలాలకు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ పథకం ప్రాధాన్యత దృష్ట్యా మొదటి విడతలో ప్రభుత్వం బడ్జెట్లో 35 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటికే పైప్లైన్ పనులు పూర్తయినట్లు తెలిపారు. గుండ్లకమ్మ అప్పర్ నుంచి 0.33 టీఎంసీస్ ఈ కొరిసపాడు రిజర్వాయర్ తీసుకురావడం, ట్యాంక్ తీసుకురావడం. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా ఇది ప్రాసెస్లో ఉంది. బట్ ఆల్మోస్ట్ ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. దట్ మీన్స్ డ్రాయల్ ఏదైతే చేసుకోవాలో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, తర్వాత పైప్స్ కానీ, లేయింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. దాంతోపాటు ఇక్కడ కాంపెన్సేషన్ కూడా కొంత ఉంది. సో దాన్ని మనం ఇటీవల కాలంలో మనకు లాస్ట్ వీక్లో సీఎం గారి దగ్గర ఒక మీటింగ్ జరిగినప్పుడు ఈ ఇష్యూ కూడా వారి దగ్గర రీచ్ చేయడం జరిగింది. సో వారి బడ్జెట్లో కూడా మనకి ఒక 35 crores ఫేజ్ 1లో వాళ్ళు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇమీడియట్గా మనము ఖర్చు పెట్టి ఈ కాంపెన్సేషన్ అట్ ద సేమ్ టైం ఈ ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి ముందు వాటర్ అయితే ఈ కొరిసపాడు రిజర్వాయర్ తీసుకొచ్చి నియర్లీ 10,000 acres వరకు కూడా మనం ఈ ఆయకట్లో ఉన్నదానికంతా కూడా వాటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది.